పవిత్రాత్మ స్వరూపులు ప్రియాత్మ బంధువులారా, మహావాక్య దర్పణం. అప్రతిబద్ధే బోధే సర్వం బ్రహ్మైవ చేతతో భవతి, నాస్తి సదా సంసారో భవతి, సదానందసౌఖ్య విస్ఫూర్తిః. అప్రతిబద్ధే బోధే సర్వం బ్రహ్మైవ చేతతో భవతి, నాస్తి సదా సంసారో భవతి, సదానందసౌఖ్య విస్ఫూర్తిః అంటున్నారు. ఎప్పుడంటే మనకి ఆ బ్రహ్మస్వరూపం స్పష్టంగా గోచరిస్తుంది అంటే ప్రతిబంధరహితమైన జ్ఞానం సిద్ధించాలి. ప్రతిబంధరహితమైన జ్ఞానం ఎప్పుడైతే సిద్ధించిందో అప్పుడే మనకి ఆ యొక్క బ్రహ్మస్వరూపం స్పష్టంగా గోచరిస్తుంది అన్నమాట. అప్పుడేమవుతుంది? ఈ భేదమూలమైనటువంటి సంసారము నివృత్తి అవుతుంది. ఈ భేదమూలమైనటువంటి సంసారం ఏమవుతున్నప్పుడు నివృత్తి. భేదమూల సంసారం అంటే జన్మజామృతి ప్రవాహం అటుబడికి వచ్చిపోతూ బ్రహ్మముఖిని జగత్తుకి భేదమే కానీ అభేదము అన్నటువంటి భావన లేకపోవడం. ఆ యొక్క భావన మనకి లేకపోవడం. అందుచేత అప్పుడు మనకి ఎప్పుడైతే భేదమూలమైన సంసారము నివృత్తి అయిపోతుందో అప్పుడు సదానంద సౌఖ్య విస్ఫూర్తి నిరంతరము ఆ నిరతిశయమైనటువంటి సాధ్యతేమి కాకుండా నిరతిశయమైన ఆనందం మనకి లభిస్తుంది. ప్రతిబంధరహితమైన జ్ఞానం కలిగితే చిత్తములకు సర్వము బ్రహ్మస్వరూపంగా కనబడుతూ ఉంటుంటాయి. ఎప్పుడైతే చిత్తములకు సర్వము బ్రహ్మస్వరూపంగా కనబడుతుందో అప్పుడు ఏమవుతుంది? భేదమూలమైనటువంటిది ఇంకా అది వేరు, ఇది వేరు, నేను వేరు, నాకంటే ఇది భిన్నం అన్నటువంటి భేదమూలక జ్ఞానం నశించిపోతుంది. ఎప్పుడైతే అది నశించిపోతున్నదో జన్మజరామృతి ప్రవాహానికి బీజమైన అజ్ఞానము నశించిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానం నశించిపోయిందో అప్పుడు ఏమవుతుందో నిరంతరం నిరతిశయమైనటువంటి ఆనందమైనటువంటి ఆ సుఖస్ఫూర్తి అనేటువంటిది కలుగుతూ అప్పుడు మనకి ఏదైతే ఆత్మిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తో అది కలుగుతుంది. అయితే ఏమిటి ప్రతిబంధం? మనకి ప్రతిబంధము మూడు. ప్రతిబంధం అనేది మనకి భూత ప్రతిబంధము, వర్తమాన ప్రతిబంధము, భావి ప్రతిబంధం అన్నమాట. అంటే భవిష్యత్ ప్రతిబంధం. ప్రతిబంధ కాబట్టి ఈ మూడు పోవాలి. భూత ప్రతిబంధం ఉన్నా, వర్తమాన ప్రతిబంధం ఉన్నా, భవిష్యత్తు ప్రతిబంధం ఉన్నా ఆ సంపూర్ణమైనటువంటి తత్వం మనకి సిద్ధం కాదు. అందుచేత ఆ భూత ప్రతిబంధాన్ని మనం తీసివేయాలి. ఈ భూత ప్రతిబంధం ఉంటే ఏం లాభం? మనకి ఏం నష్టము? ఆ యొక్క నష్టం అంటే స్వస్వరూపమైన జ్ఞానం ఇప్పుడు కలగదు. ఈ ప్రకృతికి సంబంధమైన విషయ భోగములే లాభం కానీ పరమాత్మకు సంబంధమైనటువంటి ఏమీ రాదు భూత ప్రతిబంధం. అది భూత ప్రతిబంధం ఏం చేస్తుంది? శ్రమనిష్ఠిక విజ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుచేత గడిచిపోయినటువంటి విషయాలు అలాంటివి. ఎప్పుడైతే మనకి పూర్వం గడిచిపోయినాయో ఆ విషయాలు ఎలాంటివంటే ఒక్కసారి ఆ పదార్థాన్ని సృష్టి అయితే దానికి సంబంధమైన సంకల్పము చూడంతో ఒకసారి ఆ పదార్థం అధిష్ఠిస్తుంది. దానికి సంబంధమైన సంకల్పం వస్తుంది. సంకల్పం వచ్చి ముందు ఉన్నటువంటిది ఉండదు. మనం జపం చేసినా, ధ్యానం చేసినా,
ఆ భూత ప్రతిబంధకము. ఆ భూత ప్రతిబంధకం అనేక రకాలుగా ఉంటాయి. ఒక రకం ఇంట్లో పోషిస్తుంటారు చక్కగా. ఆ పోషించిన వాళ్ళు ఇప్పుడు మనకి పోషించడం మానేసినారు. పోషించడం మానేసినా మనకి మాత్రం ఉన్నది సరిపోతుంది. సరిపోయినా వాళ్ళు మనకి సరిగా చూడలేదన్నటువంటి భావము అప్పుడప్పుడు వస్తూనే అంటుంటారు. అదే ఏం చేస్తుంది, మళ్ళీ మనకు కూర్చున్నప్పుడు దాని శివ మొత్తం ఎక్కడెక్కడ ఊరుకుంటుందా, అది మళ్ళీ మొత్తం అంతా ఏం చేస్తుంది. అలాగనే ఇంతకు ముందు మనం సుఖాలు అనిపించినాము. ఇప్పుడు ఆ సుఖానికి సంబంధమైన సదా దూరం అయిపోయినాయి. దూరం అయిపోయిన ఆ సుఖం అనేటువంటిది వాసన లోపలిపోయింది. మళ్ళీ ఆ సుఖ సంబంధమైన సంతోష వస్తువులు కనబడినప్పుడు కానీ, ఆ సుఖ సంబంధమైన వాసన మనసుకు వచ్చినప్పుడు కానీ ఏమవుతుంది, మరి ఎంత జపంలో కూర్చున్నా ధ్యానంలో కూర్చున్నా మళ్ళీ అదంతా ఇప్పుడు మనకు వస్తుంది. తెలియలాగా మొత్తం వచ్చి ఇక ఆ పూట కూడా వంటలు తీసుకోవడం మొదటి మంచి ఎందుకు అంతకు కూడా బాగానే జరుగుతుండదు. ఇక వంట ఉండదు, తిండి ఉండదు, ఏది ఉండదు. మళ్ళీ 4 రోజులు తిండి బాగా ఇచ్చేసరికల్లా మళ్ళీ ఆ పక్కలు ఈ పక్కలు ఇంట్లో మళ్ళీ ఎవరో జరగవు జరిగిపోయిన మా ఉంటుందే. మళ్ళీ ఆ బాధకు వస్తే మళ్ళీ కొన్నాళ్ళు గాలి తగ్గిపోయింది, గాలి పడితే మళ్ళీ ఎలా 2 రోజులు పని చేస్తుందో, కాలు తగ్గి గాలి కొట్టారా పని చేస్తుందో, ఇది మళ్ళీ కొన్నాళ్ళు పని చేస్తాం. ఎప్పుడు పండగ కొన్నాళ్ళు పుట్టినరోజులు లేకపోతే ఏ బట్టలు వచ్చినాయి, అప్పుడు మళ్ళీ అది గుర్తుకొచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ రోజు అంతే. అర్థమైందా? ఇదేమవుతుంది, మనకి భూత ప్రతిబంధకం అన్నమాట. ఇప్పుడు మనం చేసిన దానికి ఏమవుతుంది, అది భూత ప్రతిబంధకం. అందుచేత ఈ ప్రతిబంధకం యోగికే ఉంటుంది, భూమికే ఉంటుంది. అయితే దీని తీవ్రమైనటువంటి విచారణతో ఉన్న వారి దూరంగా వెళ్తుంది. విచారణ లేనటువంటి మాటికి కుదిరినట్టే ఉంటుంది, పట్టుకుంటుందే ఉంటుంది. అందుచేత ఈ భూత ప్రతిబంధకం మనకి అర్థమైంది కదా. ఎవరో మనకి ఇంతకుముందు అన్యాయం చేశారు. అర్థమైందా? సరే, అప్పటితో ఏదో అటాచ్మెంట్ అయిపోయింది, అర్థమైపోయింది. మళ్ళీ అది ఆ సంబంధం ఉంటుంది కదా. మళ్ళీ ఆ తావు పోయేటప్పుడు కానీ, ఆ ఇల్లు చూసేటప్పుడు కానీ, ఆ ఇల్లు చూసేటప్పుడు కానీ ఏమవుతుందంటే అది మళ్ళీ మనకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్న రోజు కదా ఇది దాంతో మళ్ళీ మామూలు అవుతుంది. ఇలాగా భూత ప్రతిబంధకం ఏం చేస్తుందంటే ఏకాగ్రతని కుదర్చనివ్వదు, ఆ యొక్క తత్వాన్ని పట్టనివ్వదు. ఇదే అతనికి ఏకాగ్రతని కుదర్చనివ్వదు. ఏకాగ్రత కొంటే తత్వం పడుతుంది. తత్వం పట్టడానికే జపము ధ్యానం చేసుకోవాలి. ఇంకే దీనికి ఆ జప ధ్యానాలతో మనసు స్థిరం అయిపోయిందంటే అలాగే కదలకుండా ఉంటాయి. అప్పుడు బాగా పడుతుంది. అందుచేత ఈ భూత ప్రతిబంధకం కొన్నిసార్లు ఎక్కడ వేలు చేస్తాం, వేలు చేసినాం, వాళ్ళు ఆ వేలు వేయించుకుంటారా, వేయించుకుంటారా, వాళ్ళకి మొదలెడతారు. అర్థమైందా? పని ఎర్ర మనం చూసుకుంటుందా, నేను అప్పుడు వేలు చేశాను కదా, 4 మంది గుర్తించలేదు, వాళ్ళు ఎంత అన్యాయం చేశారు అని ఒకళ్ళు 10 రోజులు అనుకుని ఊరుకున్నా మళ్ళీ నెలకొని వస్తుంది, రేపు తింటేస్తుంది. ఇది ఊరుకుంటుందిగా, ఇది మొత్తం 3 రూపంతో 10 తెచ్చినా ఉంటుంది. అందుకే ఈ కొత్త ప్రతిబంధకం చాలా కష్టం. గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నారు. సరే, శిష్యుడికి ఎప్పుడు కూడా ఆ శిష్యుడికి సెలవునాడు వస్తారు. ఎప్పుడైనా ఇది నేను సెలవునాడు సేవ చేసే సేవలో పొడి రాసుకోడు, వీటికి వెళ్తే ఎల్లప్పుడు తీసుకొని నాకు తోడు ఆ రోజంతా అందరు బాగా చేస్తారు. చేసేస్తారా? సరే వెళ్ళిపోతారు. సరే, గురువు గారికి ఏమైందంటే ఈ నృత్య మహాప్రేమ అంతే కదా. ఎవరైనా సేవ చేసే వాళ్ళని చూస్తే ఉంటుంది, చక్కగా ప్రేమ ఉంటుంటారు. సరే, ఆయనకి కొన్నాళ్ళు పోయిన తర్వాత
అనుకున్నారు. సరేనయ్యా ఇంకో మంత్రోపదేశం చేస్తానన్నాడు. చేసినారు. ఇదో ఇలా చక్కగా మంత్రోపదేశం తీసుకొని పెట్టినారు. ఆ తర్వాత ఆయన చేసి కొద్ది రోజులకి పరిస్థితి చెప్పడు. ఏ మంత్రాలు అనుకుంటూ ఉంటే మళ్ళీ చెప్పడు. అయితే సరే గురువుగా ఏమిటంటే మంత్రం ఇస్తున్నారు కాబట్టి ఒక నెల పోయిన తర్వాత నువ్వు ఆ మంత్రి ఎందులో సపోర్ట్ చేస్తున్నాయా బాగా కుదురుతున్నాయా అన్నారు. ఆయన చెప్పినారు ఈ కొందరు మీరు అడిగించారు చెప్పవలసి వస్తుంది కదా చెప్పనన్నారు. ఏమైందన్నారు. ఏమైందంటే నాకు పూర్వం ఇంట్లో ఒక 2-3 సంవత్సరాలు బట్టి మీరు చెప్పనే లేదు. భార్య పోయారు, ఒక్కరు మీరు తెల్లపోయారు, అయిపోయింది. ఆ భావంతో కొన్నారైతే తర్వాత లాస్ట్కి ఏమైపోయిందని జీవనానికి ఒక గేదె ఉండేది. ఆ గేదె రోజు 25 లీటర్లో పాలించేది. అదేమైపోయిందంటే అది కూడా పోయింది. కానీ ఇలాగ వస్తుంది వరకు గురువు గారు చెప్పలేదు. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేనే ఇక నాకు ఆ గేదె మాత్రం మనసుకు వదలడం. మీరు ఇచ్చిన మనసు నేను పట్టుకుంటే ఆ గేదే గుర్తుకొస్తుంది. కానీ ఈ మనసు మీరు మనసుగా తెలిసిపోయింది పొద్దుపడదు. అదేమైంది మనసును నాటుకొని ఈ జపం చేసి కూర్చున్నప్పుడు వస్తూనే ఉంటుంది. రూపాయలు చెప్పి ఆయన దాన్ని యూజ్ చేస్తారు కదా. కాబట్టి మనకి ఏమిటంటే ఇవన్నీ కూడా అది వదులుకోవాలంటే చాలా వాటిని ఎంతో తీవ్రంగా విచారణ చేసి వదిలిపెట్టేదంటే అది వదలండి మన చేత ఈ పూత ప్రతిబంధకు ఉంటే ఈ బ్రహ్మజ్ఞానానికి అదేమైంది వద్దనమాట. అది ఇప్పుడు మరి ఇక వర్తమాన ప్రతిబంధం. వర్తమాన ప్రతిబంధం ఏమిటంటే మనకి ఇప్పుడు ఈ వాసన ప్రాబల్యం ద్వారా ఈ దేహధర్మములు ఎందు ఆత్మని ఆలోచిస్తున్నాం. మనకున్నటువంటి వాసన అనుభవించడానికి విషయములైన మనస్సు ఉంది కాబట్టి మనం ఆత్మానాత్మిత్యాన్ని లేదు అది చేయడానికి వాడి మనసు తప్పదు. ఈ అనాత్మ పదార్థములు ఇదే నేను, ఇదే నాది, ఈ వస్తువులే నాది అన్నటువంటి భావన పూర్తాయి. కనుక దీంతో కూడి ఏమవుతుంది? ఈ దేహాల యజమానాన్ని వేయలేకుండా ఉంటారు. వేయలేకుంటే ఇంకేం చేస్తారు మరి? అది ఎంతవరకు దేహాల యజమాని వేయలేదో అంతవరకు వేదాంత వాక్యముల యొక్క ఆ మూలంలో ఉన్న రహస్యం అర్థం కాదు. దేహాభిమానం ఎంతవరకు పోలేదో ఆ మూలంలో ఉన్నటువంటి సారం మాత్రం దీనికేమి అంత కష్టం. అది ఎప్పుడు పట్టదు. తర్వాత దీని మిత్రులు ఏం చేస్తాడు? ఆ వేదాంత వాక్యానికి విరుద్ధంగా ప్రచారం మొదలెడతారు. అవేదాంత చెప్తారు. ఏం చెప్తారయ్యా వేదాంత ఉన్నవాళ్ళకి అంతా ఒకట ఏదో వాళ్ళు చెప్తున్నారు. ఈ ఉన్నదల్లా కనబడినల్లా విద్య కనబడింది విద్య కనబడింది సత్యమాట. ఇవన్నీ మీరు కోరైపోతున్నారు. ఎప్పుడు కనబడింది సత్యం అనాలి, కనబడింది మిథ్య అనాలి. అంతేగాని కనబడింది ఏమో మిథ్య అన్నాం, కనబడింది ఏమో సత్యం అన్నాం. ఏమైనా మీరు కొత్తపడుతుందా అని ఇలా కుటస్థాలతో ఇతరులకి చెప్పి తాను మోసపోయేది కాకుండా ఇతరులు కూడా మోసం చేసుకుంటారు. ఎలా ఈ వర్తమాన ప్రతిపాదన కావాలి. అలా మోసపోతే మంది వారు తెలుసుకొని వస్తారు. కానీ దాని చేస్తే తిరిగిపోతారు. ఆ పక్కన నన్ను కూడా ఎల్వీ రెస్ట్రేషన్ చేస్తారు. వీటి ప్రతిపాదన రాలేదనమాట. అందుచేత మనము ఈ యొక్క ఈ వర్తమాన ప్రతిబంధాన్ని మనం ఏం చేయాలి? వదులుకోవాలంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో అన్నటువంటి దాన్ని చక్కగా తెలుసుకోవాలి. వేదాంత వాక్యములందు గురువాక్యములందు ఇది మొమ్మాటికి నిజము అన్నటువంటి బుద్ధి ఉండాలి. లేకపోతే అదొక తత్వానికి వెళ్ళాలంటే కుదురుతుందా? అదే ఒక సమర్థమే తర్కం అయితే వదులుతుంది. కానీ మీరు కుతత్వం పూర్తి ఎక్కడ ఉంటుంది మనకి వదలండి.
అందుకే ఆ ప్రకారంగా వేదాంత వాక్యాలు వినాలి, గురుశాస్త్ర వాక్యాలు నమ్మకం ఉండాలి. విచారణ చేసిన తర్వాత ఇది నిత్యము ఇది సత్యమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. ఏదో వాసన ప్రాబల్యం ప్రతి సంవత్సరం కాక మళ్ళీ సంవత్సరం అర్థం కాక మానమాట ఏమంటారు. అది దాన్ని వ్యతిరేకంగా భావించే వారు మాత్రం ఆచరణకే అది సమ్మతించినటువంటి వారు ఆచరణ చెప్తారు. ఆచరణ పెట్టుకోవాలని కొంచెం కష్టపడతారు, కానీ 4-5 సంవత్సరాలు అయినా ఆచరణకే వస్తారు. వ్యతిరేక భావంలో వస్తారు ఆచరిస్తారు. అప్పుడు జీవితం ఆచరణ అది కాదయ్యా అన్న దేవుడు ఆచరణ చేస్తారు. ఆయన అభివృద్ధి నడుస్తారు. అందుకే వర్తమాన ప్రతిబంధం. ఇక భవిష్యత్ ప్రతిబంధకం అన్నమాట. ఇది పాపవాసన ప్రాబల్యం చేత ఏదో ఒక వస్తువునందు ప్రగాఢమైన వాంఛ. ఇది భవిష్యత్తు ఏదో ఒక వస్తువు అందు ఉన్నా సరే. అందుకనే నేను ఒక ఆయన దగ్గరికి 80-90 వచ్చినారు. పక్కా చేయటం అయింది అనమాట. అంత బ్రహ్మచర్య వచ్చినారు. అప్పటికే వృత్తి అనమాట ఆయన దగ్గరికి. ఇలా చూసిన లోకంలో ఈనాడు బ్రహ్మచర్యంగా ఉంది సాధించేవాడు మీరు ఒకసారి మీకు శాంఖ్యాన్ని చెప్తున్నామని తెలియ స్వతంత్ర భావంతో మీలాగా అయ్యా సాధించి మోక్ష మార్గాన్ని సాధించి ఇంతవరకు ఉన్నవాడు ఎవరు లోకంలో నాకు కనపడలేదని చెప్పింది. ఎవరు మృతి దేవతకి అంత సంతోషం అయితే అంత సంతోషం. మృతి దేవత అంటే మనం భయపడిపోతాం. అర్థమైంది. ఆ మృతి దేవత వస్తుంది పాపమా. ఎంత ప్రేమ. ఇప్పుడు నాటలు చేస్తున్నట్టు కొత్తలో మనం ఏం చేస్తాం, పాలు పోయిన చేస్తాం. అది ఆ పాలు తాగి ఒకసారి మనకు ఉదయం తెలపడం బయటకు వస్తుంది. ఏంటి వస్తావా? అది రాడంటే పాలు కానీ లేదా కూడా ఇష్టం. అదే వచ్చింది రాదని ఎవరు కొత్త పాలే పోయినారు. అర్థమైందా? కొంత దూరంకి వచ్చిందాకో ఇది రాదు. బ్రహ్మాండ ఆత్మ రాత్రిందా దోషాలు వస్తూనే ఉన్నాయి. అది దోస్తాయి. ఏది లేకపోయినా వాయువు ఆహారం. అదే వాయువుతో ఉంటుంది. దొరికితే తాగుతుంది, లేకపోతే దేవుడు వాయువు ఇచ్చాడు ఆహారం. అది వాయువుతోనే ఆహారం వస్తుంది. అందుచేత అది అలాగే విద్యావత మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం, వీడి చేస్తాం అనమాట. భయం పాములున్నట్టుగా ఆయన దగ్గరికి వచ్చి నీరాగ నిలిచిన వాడు ఎవరో అప్పటికి ఇంకా 15 నిమిషాలు బాకీ. అది ఇది మనిషి అనమాట అనుకున్నాడు. అది अभी 15 मिनट बाकी है, इस बीच में क्या करोगे होगा किसका पता चलता है. అదే నిమిషాలే ఉంది కానీ 15 నిమిషాలు ఏమై కప్పుతుందా లేకపోతే మళ్ళా ప్రధానమైన వాంఛ కొంచెం రతులకప్పుడే ఉండొచ్చు, లేకపోతే లోపల అన్ని పోయినా అంత ఉండిపోతుంది అన్నమాట. ఇక ఆ వాంఛ ఏమైపోతుంది భవిష్యత్తు జన్మేర్చడానికి ఏదైతే మనకి సంకల్పంలో అదే అవుతుంది భవిష్యత్ జన్మకి చేరుతుందన్నమాట. ప్రధానమైన వాంఛ దానికి సంబంధమైనటువంటి జన్మని పొందుతాం. ఇప్పుడు గణపతికి ఆ జన్మ ఎందుకు వచ్చింది? డాక్టర్ జన్మ ఇచ్చారు కదా. ప్రధానమైన వాంఛ దానిలో అయ్యో దీనికి ఎవరు కాపాడుతారు చక్కగా ఇది పోషించారు కదా అది దాని మీద దృష్టి పెట్టుకోవాలి. అందుచేత ఆ వాంఛ తీరాలి కదా. సంస్కృతి పౌరేది ఏది భగవంతునికి అంత కాదేశమానేవ స్మరణముక్త శరీర ప్రయాసి స్థితి ప్రయాసి అర్థమైందా? అందుచేత మనకి అది అందుచేత ఏమిటి అంటే ఆ కాలంలో మనకి ఏదైతే ఉన్నదో అది ఆ కాలంలో లేకపోయినా మనకి అన్ని వదిలిపోయిన ప్రకారమైన వాడిని ఉండిపోతే ఏదైనా
అది భవిష్యత్ ప్రతిబంధకం అన్నమాట. దానికోసం జరిగినట్టుగా వాడికేమో జ్ఞానం చేత స్వర్గం అయిపోయినాయి అని సంచిత కర్మలన్నీ ప్రారంభం అనుభవించేశాడు. కానీ ఈ ప్రధానమైనటువంటి ఏ పదార్థంతోనూ ఏ వస్తువుతోనూ వాంఛ ఉండిపోయింది. అందుచేత ఆ వాంఛ కోసం ఏమిస్తుందంటే అజ్ఞానం కోసం అందుచేత సన్మూలన జన్మాంతరాన్ని పొందడం అవుతుంది. అందుచేత మనం ఈ ప్రతిబంధత్రయం వీటిని ఎంతో సూక్ష్మమైనటువంటి దృష్టిగా చాలా ఒక పరీక్షలో ఆరోగ్యాలు అలాంటి వారు పక్కన భాషలో ఆయన చదువుతున్నాం వినిపించుకోరు ఇచ్చిన అక్కడ పది మనం పరీక్షపోవాలి అంటే పది అంటే చదువుతాయి కాదు లేకపోతే దాని అలాగనే మనం విచారణ చేసుకొని దీనికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు మనకు అర్థమైందాక ఆ విధి దృష్టి రాకూడదు. అదే ఇంకా అప్పుడే పడుతుంది. అప్పుడే పడుతుంది. కొంతమంది ఏకాంతగా తలుపు వేసుకొచ్చేలాగే తలుపు వేసుకొని చదువుకొని గ్రహించుకొని పోతారన్నమాట. ఎందుకంటే ఇదే ఇంకా ఒకేసారి 2-3 విషయాలు గ్రహించే ఉండదు. అయితే ఉన్నదని కాదు, అది చాలా మేధా ఉందా దాని మేధా ఉందా అది అయినా ఒక క్షణమైన దానికి దీనికి తేడా ఉంటుంది. ఒకే సమయంలో 4 వాక్యాలు పక్క దీనికి దశావధానం శతావధానం చేస్తూ ఉన్నారు. ఒక ప్రజెంట్ ఒక రాస్తుంటారు. 10 మంది ఒకేసారి సొంత రాష్ట్రం లేదు. ఆ 10 మంది అలా ప్రజెంట్ వెళ్ళిపోతారు అన్నమాట. అవన్నీ వీరికి గుర్తుంటాయి. అది గ్రహించడానికే అది ఒకదాన్ని ఒకటి ఎక్కుతారు. తప్పులు ఒకసారి ఒకే విషయాన్ని ఎక్కిస్తున్నారు. 4 విషయాలు అవుతుంది. మీరు గ్రహించారు. అలాగనే మనకి హస్తావధానం శతావధానం చేసిన వాళ్ళు కూడా ఒక అలా కూర్చుంటూ అలా కూర్చుంటుంటే అవన్నీ మైండ్లో కూర్చొని చెప్తున్నారు. అంతా వాళ్ళ స్ఫురణిస్తున్నారు. మర్చిపోకుండా ఒకసారి 4 చెట్లు గుర్తు లేకుండా ఒకసారి రెండోదే అంతేత మనకి ఇది అనమాట. అందుకు ఆ అప్రతిబంధే బోధే సర్వం బ్రహ్మైవ చేతతో భవతి అన్నారు. నాస్తికుడా సంసారం భవతి, వారి సంసారమా ఉండదు. అది పద్ధతి మొదటికి లేదు, వారి సంసారం లేదు, వారి సదా ఆనందమే ఉంటుంది అన్నమాట. జగద్భావం పరిత్యజ్య బ్రహ్మమాత్ర స్వభావన వాసన ప్రక్షయోపాయ కులవస్తూరి సమ్మత అని అంటున్నారు. జగద్భావం పరిత్యజ్య బ్రహ్మమాత్ర స్వభావన విచారం ద్వారా ఈ జగత్ యొక్క భావనాన్ని పెట్టి ఆ భేదభావనాన్ని పెట్టి ఆ బ్రహ్మమాత్ర భావనతో వెళ్తే వాసన అప్రక్షయోపాయ అంతేమైపోతున్నది. చక్కగా ఆ వాసన అన్నటువంటిది క్షీణిపోతుంది. అదేమి అప్పుడు ఆ వాసన ఏమి జయించడానికి కూడా మనకి స్వరూపోపాయం అవుతుంది. ఇప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నటువంటి భావన దృఢం కావాలి. ఏది తక్కువ లాభం వచ్చిందో దాని మనకి మనకు ఉంటుంది. దానికి సంబంధమైన వాసన కూడా ఏది ఎక్కువ లాభం వస్తుందో దానికి మనసు ఉంటుంది. దానికి సంబంధమైన వాసననే పెట్టుకుంటాం. విచారణ ద్వారా జగత్తును మనం విడిచిపెడుతూ ఉన్నాం. ఎందుకు అంటే దీని సారాంశం చదివే పాల చెట్టులాంటిదే కానీ లేకపోతే కావాలని తెలిసిపోయింది. మనం తెలిసిపోయింది కదా. ఇప్పుడు అకారమైనటువంటి దాన్ని కారణం వేస్తామా మన దృష్టి పోలేదు. అప్పుడే దృష్టి పోకపోతే సంబంధ వాసన అది
తన్మాత్రావలోకేన సదా సర్వతః సర్వత్ర సర్వతః వాసనాక్షయమాయాతి సత్యమత్ర న సంశయః అంటున్నారు. అక్కడ తన్మాత్రావలోకేన సదా సర్వత్ర సర్వతః ఎప్పుడైతే ధ్యాన దృష్టి మనం తీసుకొచ్చామో అప్పుడు మనకి ఏమిటి సర్వత్ర సర్వతః తన్మాత్ర అవలోకనం. అన్ని పదార్థాలు కానీ ఆ సద్రూప బ్రహ్మాత్మకములే కానీ ఇంకొకరు వేరు కాదము. అప్పుడు ఏమైంది మనకి అదే పూర్ణ బ్రహ్మ దృష్టి. ఏ పదార్థాన్ని చూసి మన పరమాత్మ భావం కలిగింది ఏదైతే ఉన్నదో అది మనకి బ్రహ్మ కంటే బ్రహ్మకాలు ఏదైతే వస్తూ ఉన్నదో అది చెప్పారనమాట పూర్ణ బ్రహ్మ దృష్టి అన్నమాట. ఆ దృష్టి ఎప్పుడు వచ్చిందో జగత్ యొక్క వాసన సంపూర్ణంగా నశించిపోతుంది. ఇందులో నా సంశయ వాసనాక్షయం ఆయాతి వాసనాక్షయమాయాతి సత్యమంత సంశయ. ఆ వాసనాక్షయం అనేటువంటిది సంపూర్ణముగా సిద్ధిస్తుంది అనమాట. అంటే వాసన లేకుండా ఉంటుంది అనమాట. అక్కడ నా సంశయ చండాల స్పష్టవద్దేహసాదాస్యం దురసస్థితిం పతామాత్రతనోద్భూత్వాన్ స్వరూపే నివసేన్ముని చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనకి చండాల స్పష్టములకు వాణిని వలే దేహ సాదాస్య అభిమానాన్ని విడిపెట్టమన్నారు. ఎందుకంటే పూర్వం చండాలని తాకడం తాకేవాడు కాదు. ఎందుకంటే పరిశుభ్రత అన్నటువంటిది ఉండదు కాబట్టి అశుద్ధి అని అప్పుడు అడుగుతారు. అది ఎలాగైతే అది ఉందో అటువంటి ఏ విధంగా అయితే మనము విడిచిపెడుతున్నాము ఆ తాకడానికి, అలాగే దేహ సాదా యజమానం కూడా మనం విడిచిపెట్టాలి. కాకపోవడం అర్థమైందా? దేహంలో ఈ సాధారణ యజమానం దూరముగా విడిచినారు పరిస్థితి ఉన్నది. ఉదాహరణ పూర్వం చండాల స్పష్టములకు వాడిన వలే పుష్టములకు వాడిన వలే అంటే ఆ వస్తువు అనేది కూడా చండాల స్పష్టం అంటే ఒక మరణంతో కూడింది. ఒక కాలవాలో కాస్త ఉంది, అందులో పడిపోయింది అనమాట. ఒక తినే మనిషి పదార్థం ఇప్పుడేమైంది అనిపిస్తాం మనం చాలా మారుతుంది. అందరూ కూడా చక్కగా మురికి కాలువ మారుతుంది. ఇప్పుడు ఆ మురికి కాలువలో వస్తువులో పని ఆ పని వస్తువు తీసుకోండి. ఎవరైనా ఏదో బంగారం వచ్చేసి తప్పదు ఏమంటారు రూపాయలు నుంచి తీసుకోలేదు. అంటే అపవిత్రం దాని పేరు చందాలనేమో అర్థమైందా? మన చేత అపవిత్రమైనటువంటిది కుక్క మాకు తినేవాళ్ళే ఉన్నాయి. చండాలు కుక్కే అపవిత్రమైన ఆహారం తింటుంది. ఆ అపవిత్రంతో తయారైన ఆహారం తింటే కూడా పరిశుభ్రంగా ఉంది. అంతేగాదు చండాలం విద్యార్థిని కాదు. బ్రాహ్మణులు కూడా చండాలు వచ్చు, చండాలంలో కూడా బ్రాహ్మణుడు ఆ ఒక్కటి ఉంది దాటే కదా ఫలానికి తిన్నది. అప్పుడు శంకరాచార్య వారికి శంకరాచార్య వారు ఏమన్నా అటువంటి ఆకాశిగా చిన్నప్పుడు చూసినారు. ఇంకొకటి అహంకారం పోలేదు, నేను ఒక బ్రాహ్మణ జాతి కదా అని ఉండుతుంది. అందుకని తీయాలంటే రామాయణ తీయలేదు కాబట్టి చందాలు రాసిన వచ్చిన తర్వాత చేస్తున్నాడు. అందరి చదువుకొచ్చినోడు కోరుకుపోతాడా? మామూలు వచ్చి అందుకుంటూ ఉంటాడు. చదువుకొచ్చుడు ఏదో కాలు తగిలి చెప్పాలి చదువుతుంది. అందుకని ఈయనేం చేసినాడు,
ఆయన ఆకాడికి పట్టుకునే ఉంటున్నారు పక్కకి కూర్చుకోండి, ఎందుకంటే బంధంతో ఉంటుందే అది అప్పుడు వీళ్ళకు ఎలా కూర్చుంది చేయించండి అలా చేతికి ఇస్తా అన్నారు. ఇంట్లో పోయి చదువుకొచ్చిన పోతారు, సామాన్య రేపు ఎందుకులే చేస్తూ మన కొడుకు పోతారు, వచ్చిన పని చేసుకుని చదువు నేనేం చేసినాడు ఎందుకంటే అన్నమయ్య అన్నమయ్య అభావ చేసిన చూసిన విజయవాడ దూరీకర్తలకి చెప్పు దేని ద్వారా కట్టమన్నా అన్నమయ్య చేరుకోమన్నావా? నేను పొమ్మలేదు అని అనుకోండి అన్నావా? సరే అయితే అన్నమయ్య అలవాటు చేసేది లోపల చేసేది నేను దూరంగా పొమ్మన్నావా? దాన్ని పొమ్మన్నావా దీన్ని పొమ్మన్నావా? ఇప్పుడు కూడా అన్నమయ్య పొమ్మన్నారంటే మన దగ్గర ఒకటి అన్నమయ్య ఇప్పుడేనా చైతన్యానికి పొమ్మన్నామంటే దేన్ని అనుకోండి, నీలో ఉన్న చైతన్యం కూడా నీ దేహం పంచుకోడు, నాలో ఉంటే నా దేహమే పంచుకోడు, దీనికి పొమ్మన్నా మనలో ఉంటుందంటే ఆ పాపం పోయే సమయం కానీ ఆ యొక్క వచ్చినప్పుడే అది దృష్టి పడేటప్పుడు అది దృష్టి పడింది వీళ్ళు అవడైతే ఉందంటే బాధ్య అన్నిటికీ పూర్ణుడే అవసరాన్ని బాధ్య పడిపోయింది అవన్న బయటికి ఇటువంటి విధిబోధన చేసేవాడు నా గురువుని సరిపోయాడు నమస్కారం చంద్రాలు ప్రతి బుద్ధి వస్తూ గురువుని చేశ అది చూస్తా. కాబట్టి ఎందుకు అంటే వాళ్ళ అపవిత్రమైనటువంటి ఆహారం శుద్ధం కాని ఆహారంతో అని ఉంటారు కాబట్టి ఒక స్నాన పని ఆచరించారు కాబట్టి అటువంటి వారు తాకితే మనం చెప్తాయితే తాకితే దేవుడైనటువంటి స్థితిరానికి కూడా ఆయన ఎన్నాడు తాగిన ఉత్తరు కూడా మనం చూస్తే అలాగనే ఆ భావన తనకి రావాలి. తెలియదు ఈ దేవతా పరివారాన్ని దూరంగా పరిశీలించాలి. అది ఉదాహరణ అందుకు అంతవరకు అది ఎప్పుడైతే మనం చెప్పారు దేశ ప్రాధాన్యం దూరం వచ్చేజను అప్పుడేమైంది సన్మాత్ర స్వరూపంగా అది ఉంది. అది ఉండేది స్వరూపే నివసే ముని స్వరూపంగా ఇంట్లో హిందూ అని చెప్తుంది శాస్త్రం. అప్పుడు తరువాత బ్రహ్మైవ అహమిదం బ్రహ్మైవ అహం ఇదం సర్వం ఇది విజ్ఞానవన్నినాం దత్వా ద్వైతవనం సమ్యకు అద్వితీయో భవేన్ముని. బ్రహ్మైవ ఇదంతా కూడా ఏమిటి బ్రహ్మమాత్ర అని అతో బ్రహ్మైవ ఇదం బ్రహ్మైవ సర్వం బ్రహ్మైవ. ఇంకా లేకపోతే ఇప్పుడు అహం ఇదం సర్వం నేను ఇది ఇదంతా నేను ఎదురుగా ఉన్నటువంటిది ఇదంతా ఇదంతా ఇది భేదపడి కదా. ఇప్పుడు మనం ఏం మార్చుకున్నాం? నేను బ్రహ్మమే, ఈ దృశ్యము బ్రహ్మమే, ఇదంతా ఇది అన్నమాట. విజ్ఞాన జ్ఞానాగ్ని ఎందుకంటే జ్ఞానం ఏమిటి రావాలి. ఇది పెట్టినప్పుడే జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని దర్శకర్మ అని అది అన్నారు. జ్ఞానం ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఉత్పత్తిలో అప్పుడే మనకి దర్శకర్మ అని సంచిత కర్మలు కానీ ఆదాని కర్మలు కానీ విషయ వాసన జగత భావములు కానీ అన్ని అందుకు ఇక్కడ చెప్పారనమాట. బ్రహ్మైవాహమిదం సర్వమితి జ్ఞానవందిన విజ్ఞాన వల్లి ద్వారా తత్వాద్వైతవనం ద్వైతవనం వనం అన్నమాట. ద్వైతం ఒకటంటే చెట్టు అయింది, పదంటే వనం అయిందా. ఈ ద్వైతమైన ఇదేమిటి
వారికి జన్మకి హేతు లేని కర్మలు కూడా ద్వైతమే కదా అది. మనకంటే భిన్నం కదా అది. అందుకే అది కూడా ఏమి వానమైంది. మనకంటే భిన్నమో అదాన్ని మనకంటే భిన్నం అనుకుంటున్నాం. సత్యతో మనకంటే భిన్నం అనుకుంటున్నాం. ఇవన్నీ మళ్ళీ జన్మలో అనుభవం పెట్టుకుంటున్నాం లేదా అంటే భిన్నమైంది కదా. ఇదంతా ఏమైంది? వానమైంది అనమాట. ఈ ద్వైతవనం ఈ భేదబుద్ధి అంతా వానం ఇది వనం. ఈ వనం ఎట్లా పోవాలి? సర్వం బ్రహ్మైవా. విష్ణు బ్రహ్మమే, ద్రష్టా బ్రహ్మమే, చెప్తా కదా బ్రహ్మాత్మనం అది బ్రహ్మాత్మ బ్రహ్మణావతం బ్రహ్మయతే అవతించేవాడి బ్రహ్మమే, అతడి కూడా బ్రహ్మమే, తినే పాత్ర కూడా బ్రహ్మమే, తినే పేరు కూడా అంత బ్రహ్మమైన భావన కదా. మన ప్రార్థన మన చేసిన భావన బ్రహ్మనే భావంతో అనుభవం చేస్తుంది. అందుకనే మనకి బ్రహ్మస్వరూపుడుగా ఉండడానికి కారణం. అందుచేత ఈ ద్వైతవనం చైతన్యంలో అంటే ఈ భేదం యొక్క అరణ్యం అన్నమాట. భిన్నమైనటువంటి భేదం అనే ఈ అరణ్యాన్ని ఇదేం చేస్తుంది? ఎవరైతే ఈ జ్ఞానం ద్వారా ఆ ద్వైతమైన వనాన్ని చక్కగా తగ్గిస్తారో అటు వాడు ఏమైపోతున్నాడు? బ్రహ్మస్వరూపుడు అయిపోయి బ్రహ్మైవాస్మీతి పూర్వేణ దేహోహమతీ పూర్ణోహి బ్రహ్మణి శరీరో భవేన్ముని. ఈ విధంగా అమ్మాలని మనకు చెప్తున్నారు. బ్రహ్మైవా అహమస్మీతి బోధేన. ఇదే మనం ఎప్పుడైతే ఆ తత్వం వచ్చి మహావాక్యం ద్వారా అహం బ్రహ్మాస్మి వచ్చి చేయగా బ్రహ్మై స్వాహం. నేనే ఆ బ్రహ్మమును, బ్రహ్మము కంటే భిన్నము నేను. లోకములుగా బ్రహ్మము కంటే భిన్నమా కాదు. కానీ నేను మాత్రం బ్రహ్మ కంటే భిన్న కాదు. నేనే ఆ బ్రహ్మమును అన్నటువంటి అది నిరంతరము మనకి ఏ పని చేసినా రావాలనేది ఏమిటి అంటే అది మర్చిపోయాం కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవడం. అంటే నేను మానవుడు, నువ్వు మానవుడు పశువు అంటే ఆలోచించాలి. మనం ఆలోచించాలి. అడిగారు నువ్వు మానవుడా పశువు అని మనం అడిగారు. ఆలోచించా ఇది కదా మన మానవుడికి అయితే ఇప్పుడు నువ్వు ఆత్మ అడిగితే మనకు ఆలోచన దేవాన్ని కనపడుతున్న మానవుడు పట్టుడుతున్నాడు. ఇప్పటి జ్ఞానం జరిగిన వాడిని మళ్ళీ ప్రారంభిస్తాం వాళ్ళకి. ఈ మాట కలిగేదని జాగ్రత్త అన్నా. ఎందుకంటే నేను మానవుడిని ధైర్యము తిరగా నాటుకుంటే నీకు కనబడదాన్ని వాళ్ళు తిరగా వస్తున్నా. అలాగనే ఇప్పుడు నువ్వు ఆత్మ అనాత్మ నీ బ్రహ్మవా శరీరం అడిగితే నువ్వు చెప్పగలమా? చెప్పగలమా? అప్పుడు అయితే ఏం చెప్తారు? ఏం చేస్తారు? ఎవరు పర్మిట్ చేస్తే వాడు ఊళ్ళగా తీసుకుపోమన్నారు. ఎవరు బ్రహ్మదీక్ష అయితే సహస్ర దూరాన దేవాలయం ఒక్కసారి దూరంగా ఇది మళ్ళా కాదు. కొంతకాలం వర్తమానాన్ని పెడతారు. ఆ గోదావరి ఇచ్చినప్పుడు ఎంత కొంత బంగారు అంటే చూడవాలి ఇదే తీరు అదే కదా. అంత అదే ఆ కుమ్ము సరిపోయినంత బంగారం పెట్టాలి మనం. అంటే లేకపోతే గౌరవం వీడి పనైతే ఎవరో కళ్యాణాలు ఇస్తూనే ఉన్నాం. గోదానం అన్ని 11 రూపాయలు ఇచ్చేస్తూనే ఉంటారు అక్కడ. అది వేరే పని. ఈ రోజులు పెరిగింది కాబట్టి ఆశిస్తాను. లేకపోతే 11 రూపాయలు కొన్ని తీసుకొచ్చుకోకుండా అదే మొత్తం మీద కాకపోతే మహాండంగా బంగారం మొత్తం కొమ్ము కనబడుతుంటే బంగారం అనమాట. ఇది ఇప్పుడు మనం వెళ్తే పెడతారు. కొమ్ము ఎవరైనా బంగారం అంతా గోదావరి ఇచ్చినప్పుడు బంగారం ఎప్పుడున్నాయి మన దగ్గర మాత్రం. సరే మొత్తం అలాగే 2 కొమ్ములు బంగారాలు పెట్టి కాలు ఎండు పెట్టి 2 చెక్కలు పెట్టి అన్ని పెట్టి వీటిని పూజలను అలంకరించి వస్త్రాలు వేసి పూలమాల వేసి మహాంగమైనటువంటి
ఈ దూరంతో పనిచేసి ఎవరు బ్రహ్మవేత్త అయితే వాటి గోలు పట్టుకుని ఆ బ్రహ్మవేత్త మీరు తీసుకోవడానికే ఆ బ్రహ్మజ్ఞానం తీసుకోవడానికే తన జీవితం మనము దాని కార్యక్రమానికి కానీ దేవాలయం కట్టబెట్టాలంటే ఎప్పుడూ ఎక్కడో ఏదో లాభం చూస్తామన్నమాట. చేద్దామనుకుంటా ఇంకా ఇప్పుడు అప్పుడు వచ్చిందే అది అలాగే ఉండిపోయి 30 రూపాయలు 11 రూపాయలు అది ఎవరికి ఇవ్వాలి అర్థం కాదండి. కాబట్టి ఇప్పుడు చేద్దామని దేవాలయం దగ్గర వెళ్ళడం అప్పుడు పడతానే ఈ 100 పట్టుకుపోయి తర్వాత ఏది ఇచ్చారో అదే కదా కొంత వచ్చేది. అది తెలిసి కానీ అది మాయ తెలుసు అందరికీ. కానీ అక్కడికి వచ్చేసరికి మనకి వెనకపోతుంది. ఏది మనతో వస్తుందో అదే వాళ్ళతోనే చెయ్యాలి. ఏది నమ్మతో లేదో దాని ఓ బ్రహ్మాండం కట్టలు అయినా లేక పెట్టు ఎప్పుడు రొక్క అనుకునే ఉంటుంది. జరిగింది అలా కాదు ఉన్నప్పుడే తెలియదు పెట్టేసి ఎవరు అడగరు. ఇక మనిషి అడుగుతారు. అందుకని కొంతమంది ఐదారు అమ్మగారు తిరిగి కూడా తెచ్చుకుంటారు. కొంతమంది అమ్మగారు 5 గారు తిరిగి కూడా తెచ్చుకుంటారు. అడమార్చుకుంటారు అడగలేనే అప్పుడు అడగ మహారాజు కనిపించలే సరే ఎక్కడో అదే వరకాలంటే వస్తారు. సరే మాత్రమే తీస్తారు. ఇప్పుడు ఎవరు గురువు చూస్తాను ఓనంలే ఓ ధనాన అంత గణపతి అనుకుంటారు. మళ్ళీ సాయిస్తాను వరకు అక్కడ పారాయలు ఉన్నారు, 5,000 పారాయలు ఉన్నారు, 6,000 పారాయలు ఉన్నారు, 60,000 పారాయలు ఉన్నారు, కవిత పారాయలు ఉన్నారు, మొత్తం స్మృతులన్నీ పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందే అన్ని కవితలన్నీ బ్రహ్మాలన్నీ అన్ని మొత్తం భయం. నేను బ్రహ్మని చెప్పాలి అందరికీ భయమే. అర్థమైందే నేను దెయ్యం పెట్టినప్పుడు నేను రాకాటే దెయ్యంగా తెచ్చాను కానీ అర్థమైందే సాధన చేయాలి. అర్థమైతే ఎవరు అంటే నేను పదార్థ మనిషి గెలిచే చెప్తాను ఏం కావాలి పెట్టుకోను అదే మాట దేవుడి కేసు మొత్తం రోజు అనుమానం అదేమంటే ఇది అనుమానమే పోదు. అప్పుడు చెప్తున్నాడు దేవరికి శిష్యుడితో మా గురువు గారు బ్రహ్మవేత్త చెప్పు ఒక్కడే చెప్పకు ఎందుకంటే ఎంతమంది ఉంటారు. కొంతమందికి బ్రహ్మవేత్త కొన్ని తీసుకుని మనం బ్రహ్మవేత్త తీసుకుంటూ కొంతమంది ఉంటారు. మన బ్రహ్మవేత్త మనకు ఉంటారు కానీ ఆశ్చర్య ఒకటి బ్రహ్మవేత్త పెడితే ప్రపంచాన్ని వాళ్ళ దగ్గర సంపాదించుకోవాలి. అది బాగా అది రాజుగారితో వ్యాపారం తక్కువైనా మళ్ళీ ఇది గోవులు కాదు కదా మన ప్రయాణం కూడా ఉంటుంది. భయం మంది కొంతమందికి అర్థమైందా వాళ్ళు చేత నయాన్నో భయాన్ని ఉంటారు. కొంతమంది అక్కడికి మా యాజ్ఞవల్కులు మాత్రం ఈ సభలో బ్రహ్మవిత్ అని చెప్పేసి చెప్పారు. అర్థమైందా ముందు వచ్చి రావాలి తన స్వరూపం అదే కానీ తను చెప్పుకోవాలంటే భయం. తన కానీ స్వరూపం తను చెప్పుకుంటాం కానీ తన స్వరూపం మనకు చెప్పుకోవాలని చెప్పారు. రెండో చెప్తున్నాం మనకి భయంతోనే అంత భయం లేకపోయినా చెప్పుకోవాలి. అందుకని ఆయన ఏ భయం బ్రహ్మాత్మే బ్రహ్మ వివాహం అన్నటువంటి అను నిత్య సాధనముంటే ఈ నిత్య సాధన ధరించడానికి ఇప్పుడు మనము కొంచెం పర్యాప్తానికి కొన్ని విషయాల్లో ఆపత్తు వెలిగిపోలేదు అక్రమం అనమాట. దాన్ని కలిగి పారేసే గురించి యజ్ఞోద పశువు అనేది హింసాన్ని కాబట్టి ఆ బాగా నమ్మడే ఎవరు హింసాకారణ బాగా నమ్మడే నమ్మకపోతే అందరినీ ఆశ్చర్యం పేరు పెట్టేదే ఉంది. పశువులే వేయడం మంచిది కాదు. దానివల్ల దాని తెలుసు పంపించేది ఇది హింస అనిపిస్తుంది. కాబట్టి సమత్వం లేనటువంటి సాధించుకోలేనాడు ఆయన. మరి అందుకే ఇక్కడ చెప్తున్నారు అయ్యా ఇవి యజ్ఞము చెప్పినారు అన్నమాట. మనం చెప్పాక ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞ తథా పరి
స్వాధ్యాయ జ్ఞాన విజ్ఞాన సంస్కృత అపాదేశు ప్రాణం ప్రాణే ప్రాణం సదా పరి అవన్నీ చెప్పుకొచ్చిన విద్యాలు అక్కడ ఏం చెప్పాడు? ఆత్మ సంయమ యోగాగ్యం జూహతి జ్ఞాన దీపితే అని చెప్పారు. 4వ విజ్ఞాన చెప్పారు. ఆత్మ సంయమ యోగాగ్నం, ఆత్మ సంయమ యోగాగ్నిలో జూహతి ఇప్పుడు అక్కడ ఈ పద్ధతి అహం బ్రహ్మాత్మని ఏది సాధనముంటే దేహతాదాత్మ్యాభిమానంతో నిండిన బుద్ధి అది పశువులు. దేహతాదాత్మ్యంతో నిండిపోయింది అని బుద్ధి ఇదే కదా మనకి బుద్ధి లేకపోతే ఏమంటారు? మానవుడు బుద్ధి లేకపోతే ఏమంటారు? పశువులు అంటే అమ్మకాలని కష్టపడాలి. మన మానవుడు పశువు అనుకోవడం అది ఒక తాదాత్మ్యం అంటే బుద్ధి లేని వాటిని పశువు అంటే లేదా ఇతరులకు అంటాం. ఆ మొక్క మనం ఒప్పుకుంటాం. పట్టున్నా ఏ తప్పైంది బావుకి ఏం తప్పదు పొద్దుకెళ్ళకి ఏ విజయం మంచి ఆ మార్గంనైనా మన ప్రభుత్వం మార్చుకుందామనేటువంటిది రావాలి. కానీ మరి వారి మీద కనపడుతున్నారు దాన్ని ప్రయత్నం చేసామనుకో మన పద్ధతి పేరులైనా చేసుకోవచ్చు. మరి ఏది మనం వేదాంతం తెలిసి దాన్ని ఏది ఉందో దాన్ని ఖండించి పాటియాలి. అది ఆ శాతం ఉడుతుంది కదా, అజ్ఞాన శాతం అంటుందా ఒక ముందే కొన్ని జన్మల కారణం అయిపోయి అది చేత ఇప్పుడు మరి మన అడిగింది అహం బ్రహ్మాస్మి అన్నటువంటి అది ఒక సాధనం. ఇక్కడ ఏమిటి మరి దేహతాదాత్మ్యాభిమానం నిండిన బుద్ధి అని పశువును ఈ బ్రహ్మయను అగ్నియుడు బ్రహ్మైన అగ్నియుడు పూర్ణావతి గావించి జ్ఞాని అశరీర బ్రహ్మస్వరూపుడు కావాలి. ఏం కావాలి? శరీరం అంటే దేహము, ఆ శరీరం అంటే దేహం లేని పరమాత్మ ఆయన అశరీరి అతను ఎవరు? పరమాత్మ శరీరమే కదా. కాబట్టి శరీరం ఉంటుండగా మనం శరీరం లేని వాడు ఎవడే శరీరం ఉంటుండగా అది చెప్పిన. ఇప్పుడు స్వప్నార్థవ జగత్సర్వం అపత్యమేవ సర్వదా శాంతాత్మా బ్రహ్మరూపేణ సర్వదా నివసే ముని. ఆత్మ చెప్తున్న మహావాక్య దర్శనం కదా. ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు హే ముని అని మనుషుడా. ఇంకెలాగే అంటే స్వప్నార్థవ జగత్సర్వం, జగత్సర్వం స్వప్న పదార్థాలు భావించుకోవాలి. ఈ జగత్తు సర్వంలో ఎలా భావించుకోవాలి? స్వప్నంలో వచ్చిన పదార్థాలని మనం వస్తే మంచి స్వప్నాలు వచ్చానుకో మర్చిపోతాం. చిన్న స్వప్నాలు వచ్చాయనుకో ఇక రోజుల్లా ఇంకా ఎన్ని రోజులా జరుగుతుంది. ఏమి రావు ఈ చిన్న స్వప్నాలే ఆ దేవుడు ఇచ్చిన స్వప్నాలు ఇవే. మనం ఏ సంస్కారాలు అయితే మనలో ఉన్నాయో అవే స్వప్నాలు. అవే స్వప్నాలు. కొన్ని ఈ జన్మ సంస్కారాలు, కొన్ని పూర్వజన్మ సంస్కారాలు అవన్నీ వస్తాయంటే సరే వాటిని పోగొట్టుకోవాలంటే వాటిని అవి అది ఏంటి దాంట్లో సత్తా ఇది అవి లేవు. శాస్త్రమే లేవు. ఈ విజ్ఞానం ద్వారా ఏ స్వప్నాలు వస్తున్నాయో దానికి సాక్ష్యం నేను కానీ ఆ స్వప్న నాకు వచ్చింది. ఈ స్వప్నానికి సాక్ష్యం నేను కానీ ఈ స్వప్నము సంస్కారమే అన్నటువంటిది దాన్ని అనుకోవాలి. అలా కొన్నాడు భావిస్తుంటే ఏమవుతుంది? స్వప్నం ఉండదు, పోతే అది ఎలాగైతే దాని ఆ స్వప్నములు మనకి ఏమైంది? అది జాగ్రత్తకుంటున్నాయా? అందుకని ఈ జగత్తు కూడా ఆత్మజ్ఞానము ఈ జాగ్రత్త వ్యవస్థకు మనం వస్తే ఆత్మజ్ఞానం అనే జాగ్రత్త వ్యవస్థకే
రావాలి. పూర్తిగా జాగ్రత్త వచ్చినప్పుడే స్వప్నం అసత్యం కానీ ఆ జాగ్రత్త రాకపోతే స్వప్నం వెనకబడిలే సత్యమే. ఎంతవరకు మనం 4 గంటలు తిరుగుతానే 4 గంటల వరకు అదే ఉంది. ఎప్పుడు జాగ్రత్త వస్తేప్పుడే అసత్యం. అలాగనే ఆత్మజ్ఞానం అన్నటువంటి జాగృతి ఎంతవరకు కలగలేదో అంతవరకు ఈ జగత్తు అన్నటువంటిది మనకి సత్తిగా కనబడలేదు. ఎప్పుడు ఆత్మజ్ఞానం అనే జాగ్రత్త కలిగిందో అప్పుడు జగత్తు అంటే అయిపోయింది. అదే విద్వానహంతాం మమతామిదాంతాం త్యక్త్వా పరం బ్రహ్మ సమీక్ష్య సర్వం తదేకవృత్యా స్వయమేవ తూష్ణీం ఆస్తే సదైవేష సమాధినిష్టః. విద్వాన్ ఈ ప్రకారంగా జ్ఞాని అహంతా మమతాం ఇదంతాం అహంకార మమకారములు ఇదంతా అంటే నాకంటే వేరుమైన ఈ భావాన్ని విడిచిపెట్టి త్యక్త్వా పరం బ్రహ్మ సమీక్ష్య సర్వం ఈ సమస్తమును బ్రహ్మరూపంగా దర్శించి తదేక వృత్యా స్వయమేవ తూష్ణీం ఆ బ్రహ్మాకార ఆకాశ చిత్తవృత్తితో ఉదాసీన భావంతో నిర్వికల్ప సమాధినిష్ఠుడివై ఉండుము అయినా అది చెప్తున్నాడు. ఎత్తు పృష్టం త్వయా పూర్వం ప్రకృతి ప్రవిలాపనం తదిదానీం ప్రవక్ష్యామి సమాసే సాదరం చెప్తున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షముగా భిన్నముగా కానవచ్చి ప్రపంచము నశించుటి ఎట్లు ఇందు పేద దృష్టి నశించుటి ఎట్లు అని ఇది వరకు నీకు సందేహం కలిగింది. ఇంతకుముందు ఏం సందేహం? ప్రత్యక్షముగా తనకంటే భిన్నముగా కనబడుతున్నటువంటి ఈ ప్రపంచము నశించుటి ఎట్లు నీకు ఇంతవరకు కలిగింది. మరి ఇప్పుడు ఈ భేదం కనబడుతూ ఉంటుంటే నాకు వస్తువుకి భేదం ఉంది కదా, నేను అలాగున్నాను వస్తూ అలా ఈ రెండింటికి ఏకత్వాన్ని చేయమంటుంటే అది ఏకత్వం కూడని పని కదా. ఈ భేద దృష్టి అన్నటువంటి ఉంటుంది కానీ పోదు అన్నటువంటి భావం నీకు ఎంతవరకు ఉన్నది. కానీ ఇది వరకు నీకు సందేహం కలిగింది. కానీ ఆ ప్రకృతి ప్రవిలాపన ప్రకారం ఇప్పుడు నేను చెప్తాను. ఆ ప్రకృతి లైవ్ అంటే ఏమిటి అంటే మనం ఎలా చూస్తుందో పాలలో నీళ్ళు పోస్తే లైవ్ అయిపోయినట్టు కాదు. ఇది అలాగే నీటిలో ఉప్పు అంటే లైవ్ అయిపోయినట్టు ఇదేమి కనపడదు. ప్రకృతి విలాపం అలాగే కనపడదు. అయితే దాని లైవ్ ఎట్లా నీకు లైవ్ అయినట్టు భావన కలగాలి. ప్రకృతి లైవ్ చేయడం ఎట్లా అంటే అది నేను చెప్తున్నానని చెప్తున్నారు. ఘనంగా ఆ భావాన్ని చెప్తున్నారు. సర్వాసాం దృశ్యవృత్తీనాం తద్వాసనయా సహా బ్రహ్మాత్మదర్శనం చేస్తూ ప్రకృతిలాపనం వితతో ఆ ప్రకృతి లయానికి శ్లోకాలు చెప్పి ముగిస్తున్నారు. సర్వాసాం దృశ్యవృత్తీనాం తద్వాసనాయా సహా ఏదైతే ధ్యానవృత్తితో ఈ ఘటపదార్థ పదార్థ దర్శించినప్పుడు తదాకార చిత్తవృత్తులు ఉదయిస్తూ ఉంటాయి. అయినా పటాన్ని చూసాం, పటమే కొలిసి, ఘటాన్ని చూసాం, ఘటమే కొలిసి, వృక్షాన్ని చూసాం, వృక్షమే కొలిసి, పండుని చూసాం, పండు కొలిస్తే ఉంటాయి, ఉదయిస్తాయి. అయితే ఇప్పుడు ఏంటి మనం శ్రవణము మరణం ఇది సాధనా బలం అది చెప్తున్నారు. ఈ వాసన జన్యమైనటువంటి పేద దృష్టి ఏదుందో అది రస మూలముగా నశింపచేసి ప్రకృతి దాని రసమూలం అంటే దాని సంపూర్ణంగా అది ప్రకృతి యొక్క వెళ్ళడం అనగా ఏంటంటే జ్ఞానం ఉంటే బ్రహ్మాత్మ దర్శనం చేస్తూ అది చేస్తూ ఎవరికైతే జ్ఞానం ఉంటే
యథార్థ స్వరూపాన్ని దర్శించుటే ఏమిటి జ్ఞానము ద్వారా కన్నా యథార్థ స్వరూపాన్ని చక్కగా మనం తెలుసుకోవడమే ప్రకృతి కలై. అంతేగాని ఏదో ఒక దాంట్లో డబ్బాలు పెట్టినట్టు కానీ ఓ దాంట్లో పూజిస్తూ ప్రకృతి ప్రకృతిగానే ఉంటుంది. ఈ దృష్టిలో ఏమైపోయింది, ఈ ప్రకృతి అన్నటువంటిది పరమాత్మక భిన్నమో కాదు. ఇది దేని నుంచి అయితే ఉత్పత్తి అయిందో ఆ స్వరూపం కాబట్టి అనే భావనతో ఒకటి. రెండవది ప్రకృతి నశిస్తున్నది కాబట్టి అది నశించే స్వభావం కాబట్టి ఇది పరమాత్మకి సమానమో కాదు అనేది ఇంకో దృష్టి. కాదు పరమాత్మకి సమానం కాదు అన్నటువంటి దృష్టి చేయకపోతే దానికి వైరాగ్యం దానిలో వైరాగ్యం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇదంతా పరమాత్మ భావనే అనేది అది పట్టుకుంటుంది. అందుచేత ఈ యథార్థతలకు దర్శించుది అంటే కానీ ఇప్పుడు ఈ పొలాన్ని కొట్టి అది మట్టిలో రైతు ఇది రైతు కాదు. కాబట్టి ప్రకృతిని ఛేదించడము అంటే ఒక కొండని బదులు కొడితే ఏమవుతుంది, దాని మట్టిలో కలిసిపోతుంది. అట్లా ఇది ఛేదించేది కాదు. బ్రహ్మజ్ఞానం అనేది నీకు తెలిస్తే ఏమవుతుంది, నీకు అది ఆ బుద్ధి భేద బుద్ధి అన్నటువంటిదే. రజ్జో ప్రతీతో భుజంగ వివేకాత్ ఇంకొక ఉదాహరిస్తున్నారు. బుధైర్యథా రజ్జుతయా ఏవ దృశ్యతే విలాపనం తజ్జగతః తదా అయం ప్రత్యక్షా బ్రహ్మతయా అవతారణం. రజ్జవు ప్రతీతో భుజంగ వివేకాత్ రాసినందు స్వామి యొక్క వివేకాతో ఏమైంది, బుధైర్యథా రచితాయేవ దృశ్యతే. బుధైకి వివేకంతో కూడినటువంటి వారి ద్వారా రజ్జువునందు కనబడినటువంటి తత్వాన్ని వివేకము ద్వారా రజ్జువుని గ్రహించినప్పుడు తత్వం ఏమైంది, లయమైంది. లేదా అందులో తెలిసిందా, తత్వం లయమైపోయింది. ఇప్పుడు లయమైంది. రాలిగా చూసినట్టు తత్వం ఏమైంది, అదే లయమైంది. రెండే లయం అంటే ఏంటి, ఉన్న వస్తువుని బద్దలు కొట్టి లయం చేయడమా కాదు. ఉన్న వస్తువుని కొట్టిలో ఏం కాదు, దృష్టి జ్ఞానం అధిష్టానం తెలుసుకున్నప్పుడు దాని ఆరోగ్య వస్తువు కనబడకుండా పోదు. కానీ అంతమంది కనబడింది మిథ్యాన్ని తెలుసుకోవాలి. అలాగనే విలాపనం విలాస జగత తదాయం ప్రత్యక్ష బ్రహ్మచర్య అవతారణం. ఈ జగత్తు కూడా ఏమైంది, ఆ అంతర్దృష్టి ద్వారా ఎప్పుడైతే అధిష్టాన బ్రహ్మజ్ఞానం కలిగిపోయిందో అప్పుడు జగత్తు ఏమైపోయింది, తత్వం రాజీ యథార్థం కలిగినప్పుడు ఆ తత్వము ఏమైంది, మిథ్య అనిపించారు. అలాగనే పరమాత్మ యొక్క విచారణ ద్వారా అస్తిత్వ గుర్తు ముక్త స్వరూపమైన బ్రహ్మయ్య సత్యం గోచరించినప్పుడు జగత్ ఏమైంది, ఏమంటే మిథ్య అయిపోయింది. లేదని అర్థం అంతే, లేదని బాగుంది అనుకున్నాం కదా. ఇప్పుడు సాధించిన స్వామి అదే లేదు. అది అనగా జగత్ స్వరూపం శూన్యమై బ్రహ్మమే స్వస్వరూపం నిలవేరగా సాక్షాత్కరించింది. ఇదే ప్రకృతి యొక్క అదే అంతేగాని ఇంకోటి కాదయా అని చెప్పారు. అందుకే ఏమిటి మనకి ఆ పరమాత్మ స్వరూపము తను అన్నటువంటి భావన, పరమాత్మ కంటే భిన్నం ఇదేది కాదన్నటువంటి భావన. సర్వం శరీరం బ్రహ్మ స్నేహనానాస్తి అహం బ్రహ్మాస్మి బ్రహ్మే అన్నటువంటి ఇది మహావాక్యం. మహావాక్య దర్శనం అంటే అనేక పూజే అది దర్శనం అంటారు. దర్శనం అంటే ఏమిటి, అర్థం. అర్థంలో తన ముఖాన్ని తాను చూసుకోవడం ఏమంటారు. అలాగే ఈ మహావాక్యంలో తనెవరో తాను తెలుసుకోవాలి.
వాక్యమైనటువంటి అర్థంలో మన ముఖం ఎలా ఉందో మనం చూసుకుంటున్నాం అనేది స్పష్టంగా అన్నారు. అలాగే ఈ మహావాక్య విషయాల ద్వారా తనెవడో తాను బుద్ధిలో బుద్ధి అనే అర్థంలో తనెవడో తాను స్పష్టంగా తెలుసుకోవడమే అది తనెవడో తాను తెలిసినటువంటిదే మహావాక్యం. మహావాక్యం అంటే తనెవడో తాను తెలుసుకోగలగాలి. అందుచేత ఇది మహావాక్యం అన్నమాట. అందుచేత ఇది మహావాక్యం. మన మహావాక్య తత్వం ఏంటంటే జగద్గురు శంకరాచార్య విరచితం మహావాక్య తత్వం సమాప్తమై అది. కాబట్టి ఇటువంటి మనం చక్కగా సంపాదించుకోవాలి అంటే ఈ శ్రవణం ఉండాలి, మానం ఉండాలి, లేదా ధ్యానం ఉండాలి. దానివల్ల మనకి ఏమవుతుంది, ఒక సాక్షాత్కారం కలుగుతుంది. దానితో మన జన్మ ధైర్యం అవుతుంది అని. మన జన్మ ధైర్యమైందంటే ఇప్పుడు ధైర్యం. ఇప్పుడు ధైర్యం అంటే ఈ వాక్య విచారంతో తనవులో తాను తెలుసుకోవడమే జన్మ ధైర్యం. అది చక్కటి లోకంలో సంపాదించే జీవితం ధైర్యమైందని అనుకోకూడదు. తను తాను తెలుసుకున్నవాడే ధైర్యాత్ముడు అనమాట. అటువంటి సత్కర్మనిష్టం భగవద్భక్తిని ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యముకరావహై మహావిద్యావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.